ఎట్లా హ్యాండిల్ చేస్తావు అని డైరెక్ట్గా అడుగుతాడు. నువ్వు అప్పుడు చెప్తావు అందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మనం ఇచ్చే డేటా వల్ల అది తప్పు ఆన్సర్ ఇవ్వచ్చు, లేకపోతే మనం ఇచ్చిన పారామీటర్స్ వల్ల తప్పవచ్చు. సో ఫస్ట్ ఈ రెండింటిని నేను ఐసోలేట్ చేస్తా. ఐసోలేట్ చేసినా నాకు తెలిసిపోద్ది ఎక్కడెక్కడ ఇష్యూ ఉందో అని. అది డేటాలోనా, లేకపోతే నేను చేసిన, ఐ మీన్ ఎల్ఎల్ఎం మీద. ఒకవేళ ఎల్ఎల్ఎం లో ప్రాబ్లం ఉంటే దాని పారామీటర్స్ మారుస్తాను అని చెప్పాలి. డేటాలోనే ఈ మిస్టేక్ ఉందంటే దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. అట్లా ఉంటాయి, బొచ్చుడు క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది బేసిక్ గా టాపే, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. నన్ను ఇంకా ఇమేజ్ రిలేటెడ్ అడిగారు, నేను బిస్కెట్ అయిపోయినా అక్కడే. ఇమేజ్ ప్రాసెసింగ్ ఎట్లా చేసావు అది. ఓకే, ఐ వాంట్ ప్రొసీడ్ విత్ దిస్ ప్రాజెక్ట్, గైడ్ మీ స్టెప్ బై స్టెప్ ఆన్ హౌ టు స్టార్ట్ అండ్ ఫినిష్ దిస్. ఇంకేమైనా యాడ్ చేయమంటావా, అంతే సరిపోద్దా? సంజయ్ భాయ్. అయ్యో, ఏమైనా యాడ్ చేయమని చెప్పావా? ఆర్ ఆపమంటావా? అదే వచ్చేసింది కదా. ఆ, అది నేను వెళ్ళే కొద్ది అడుగుతా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్తాడు ఇది మనం చేసేటప్పుడు ఇదే ఎందుకు అని అడుగుదామని నేను. ఓకే, ఫస్ట్ నేను చూస్తా. లాంగ్రాఫే వాడమంటుండు వీడే చెప్తుండు. ఓకే, లాంగ్ చైన్ వద్దు, లాంగ్రాఫ్ వాడమంటుండు. ఎందుకంటే లాంగ్ చైన్ అనేది ఎక్కువ జనరేటివ్ ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ యూస్ పడతాయి, లైక్ చాట్ బాట్స్, బేసిక్ చాట్ బాట్స్, ర్యాగ్ చాట్ బాట్స్. నీకు మల్టీ ఏజెంట్స్ కి అంత. ఇప్పుడు లాంగ్ చైన్ అనేది నేను వాడుతున్నా పర్సనల్ గా. ఎందుకు? ఇది బేసిక్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు నీకు ర్యాగ్ అంటే గుర్తుందే మనకి, ఒకసారి లైట్ గా హై లెవెల్ ఇవ్వమంటావా? ఓకే, ఇప్పుడు డిలీట్ చేస్తా, ఎట్లా చేస్తారా? డిలీట్. రేపు పెన్ను డిజిటల్ పెన్ చేస్తాను, ఇంకా మనకి ఈజీగా ఉంటుంది. ఆ? డ్రాయింగ్ చేస్తుండే కదా. సెక్షన్. ఇప్పుడు మంచి ఏది షేర్, ఏది డాక్యుమెంట్స్ అంటున్నావు? స్క్రీన్ షాట్ తీసేట ఏది? ఇదంటే ఇదా? ఆ, ఉమ్. ఓ, అసలు ఏదో ఫస్ట్ అయితే ర్యాగ్ చెప్పేస్తాను. ఇప్పుడు ఎల్ అది already చాలా కష్టం. ఎల్ఎల్ఎం అంటే తెలుసు కదా నీకు, ఏం చేస్తుంది? అంతే, ట్రైన్ చేసి పెడతారు. ఎందుకు ట్రైన్ చేస్తారు? బేసిక్ గా ఇంగ్లీష్ లో అయితే ఇట్లా చెప్తారు. ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ which has been trained on a large amount of data using neural network or some machine learning methods. అది కరెక్ట్గా న్యూరల్ నెట్వర్క్ మషిన్ లెర్నింగ్ మెథడ్ చూసుకోవాలి. బేసికలీ it works by responding to users query uh, based on probability. ఇప్పుడు నువ్వు uh, ఇది ఇక్కడే ఉంది. దిస్ ఈజ్ ఏ వెల్ స్కోప్డ్ ప్రాజెక్ట్ అని మనకి ఇది ఇస్తుంది కదా, వర్డ్ బై వర్డ్. అది బేసిక్ గా ప్రిడిక్ట్ చేస్తుంది. అది ప్రిడిక్ట్ చేసి నీకు నెక్స్ట్ వర్డ్ ఏం రావచ్చు అని, వెనకాల నీకు ఒక 10 వర్డ్స్ వచ్చినాయి అనుకో, దానికి మళ్ళీ ర్యాంకింగ్ ఉంటుంది. ఓకే, ఇది 90% ప్రాబిలిటీ ఉంది, ఇదే అవ్వచ్చు నెక్స్ట్ వర్డ్ అట్లా. సో దిస్ ఈస్ ఏ వెల్ స్కోప్డ్ ప్రాజెక్ట్ అట్లా అది ప్రిడిక్ట్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకుంటూ పోతుంది. సో అట్లా నీకు ఇది ఒక పెద్ద టెక్స్ట్ ఫార్మ్ అవుతుంది. సో అట్లా ట్రైన్ చేస్తారు దీన్ని. బేసిక్ గా అంత ఇన్ డెప్త్ అవసరం లేదు.
ఎల్ఎల్ఎంఏ. ఇప్పుడు ఎల్ఎల్ఎం అనేది ఒక మోడల్, అది న్యూరల్ నెట్వర్క్ మోడల్, ఆర్టిఫిషియల్ సిస్టమ్ మోడల్, ఒక మోడల్ కదా. సో దీని పని ఏంటంటే మనం ఇచ్చిన కంటెక్స్ట్, రైట్, ఒక క్వశ్చన్ అడిగామనుకో దాన్ని రిలవెంట్ గానే ఉంచుకొని వర్డ్స్ ప్రిడిక్ట్ చేస్తుంది. నీకు ఇప్పుడు దీన్ని అడిగేద్దాం, ఇక్కడ కాదులే, ఇంట్లో అడుగు. Arti- Deep learning model trained on massive data set of text to understand, summarize, translate, and generate human-like words. ఇదిగో ఇదైతే అర్థమైంది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక డీప్ లెర్నింగ్ మోడల్ అంట, ట్రైన్డ్ ఆన్ మాస్ డేటా సెట్. అర్థమైంది కదా ఇది. So how they work? They use complex mathematical algorithms to predict the most likely next word in a sequence. నేను చెప్పాను ఇప్పుడు ఒక వర్డ్ తర్వాత నెక్స్ట్ ఏం రాబోతుంది ఇది బేసిక్ ప్రిడిక్ట్ చేసి పెడుతుంది మనకి. ఎందుకంటే ఇది మనుషులు ఎంతైనా ఇది ఒక మషిన్, ఇది ఒక అల్గోరిథం, ఒక మషిన్ లెర్నింగ్ మోడల్. హ్యూమన్ లాగా అయితే పనిచేయదు, బేసిక్ ఇది ప్రిడిక్ట్ చేసుకుంటూ పోతుంది అట్లా. అది అర్థం చేసుకో సెట్. ఓకే, ఇది ఏం చేస్తుంది ఇప్పుడు, యూజర్ ఒక క్వశ్చన్ అడిగితే టెక్స్ట్ 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 అరే టెక్స్ట్ ఏడు ఉంటుందిరా. ఇది అందులోనే ఉంది. ఇది ఫైల్ కనెక్షన్. సరే రైట్. బేసిక్ గా ఇది క్యూ. క్యూ అంటే ఏంటి, క్వశ్చన్. క్వశ్చన్ మనం దీనికి అడుగుతాం ఎల్ఎల్ఎంకి, ఇదేం చేస్తుంది, మనకి ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్. సో ప్రాబ్లం ఏంటి, దీని నుంచి బయటికి రాదు. ఇది ఆల్రెడీ ఒక డేటా మీద ట్రైన్ అయి ఉంటుంది, డేటా కదా, ప్రీ ట్రైన్. సో సారీ, దీంట్లోనే డేటా ఉంది ఎల్ఎల్ఎం లోనే, దీంట్లోంచి బయటికి రాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది 2024 2024 వరకే ట్రైన్ అయింది. సో దాన్ని నెక్స్ట్ వచ్చిన పొలిటికల్ ఈవెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కొత్త మూవీస్ అయి ఉండొచ్చు, అదంతా దీనికి తెలుసుదా, తెలియదు కదా, తెలియదు. సో దానికోసమే రిజాల్వ్ చేయడానికి వీళ్ళు RAG, ర్యాగ్. ర్యాగ్ అంటే ఏంటంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇక్కడ ఆర్ అంటే ఏమని చెప్పాను, రిట్రీవల్ అంటే ఏం చేస్తుంది, రిట్రీవ్ చేస్తుంది, ఒక డేటాని రిట్రీవ్ చేస్తుంది. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ అంటే బేసిక్ గా అది ఒక కాంబినేషన్ చేస్తుంది, కంబైన్. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్, అదే ర్యాగ్. సో ఇక్కడ వర్కింగ్ లోకి వచ్చేసరికి ఇది సింపులే, క్వశ్చన్ వెళ్తుంది ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ వెళ్తుంది ఆన్సర్ వస్తుంది, కానీ దీంట్లో ఉన్నంత వరకే చెప్తుంది, దీనికి తెలియంది బయటికి చెప్పలేదు. సో దీన్ని రిజాల్వ్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ అటాచ్ చేశారు, గూగుల్, రైట్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే దీనికి తెలుసు ఆన్సర్. ఒకటి 2025 లో ఏదో క్రికెట్ మ్యాచ్ జరిగింది, అది రిజల్ట్ ఏంటని అడిగిన, ఇది దీనికి తెలియదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే, ఓకే ఈ ఇన్ఫర్మేషన్ అసలు నా దగ్గర తెలియదు, సో దీన్ని తెలుసుకోవడం కోసం నేను బయటకు వెళ్ళాలి, నా ఉన్న డేటా నుంచి బయటికి. అది వెళ్ళి గూగుల్కి వెళ్ళి అడిగేస్తుంది. గూగుల్కి వెళ్ళి అడిగితే నీకు రిజల్ట్స్ వస్తాయి గూగుల్ సెర్చ్ నుంచి. రిజల్ట్స్ వస్తే అది పోయి మళ్ళీ దీనికి వెళ్తుంది, ఎల్ఎల్ఎంకి, రైట్. క్వశ్చన్ వెళ్తుంది, ఎల్ఎల్ఎం అనుకుంటుంది ఓకే నాకు దీని ఆన్సర్ తెలియదు, గూగుల్ సెర్చ్ చేయాలి. గూగుల్ సెర్చ్ చేస్తే దీనికి ఆన్సర్ వచ్చింది, అది తీసుకుంటుంది. తీసుకొని అప్పుడు ఆ క్వశ్చన్ దీనికి తెలుసు అన్నట్టు ఆన్సర్ ఇస్తుంది, రైట్. ఓకే, ఈ నీ నాకు తెలిసినంత వరకు ఈ నాలెడ్జ్ 2025 లో క్రికెట్ మ్యాచ్ ఈ టీం విన్ అయింది అన్నప్పుడు చెప్పేస్తుంది ఆన్సర్. అట్లా ఇప్పుడు నువ్వు అరే ర్యాగ్ అంటే అదే రా, నువ్వు ఎక్స్టర్నల్ డేటా సోర్స్ ని అటాచ్ చేస్తున్నావు, అవసరం లేదు. కానీ నువ్వు డేటా కరెక్ట్ గా అటాచ్ చేయాలి. నువ్వు డైరెక్ట్ గా ఒక పీడిఎఫ్ తీసుకొని దానికి ఇచ్చేసినావు అనుకో, ఒకప్పుడు పనిచేసేది కాదు.
టెక్స్ట్ అర్థం కాదు దానికి కదా. అంటే చూడు, ఒక విధంగా అనుకో, ఇది ఒక 1 పేజీ అనుకో. ఓకే, నువ్వు తీసుకెళ్లి ఎల్ఎల్ఎంకి ఇచ్చేసినావు, లేకపోతే ఇక్కడ చాట్ బాట్ ఏమంటారు, జెమినాకి ఇచ్చేస్తే చెప్తుంది ఓకే 1 పేజే. కానీ నువ్వు 100 పేజెస్ బుక్ తీసుకెళ్లి దానికి ఇచ్చి, ఇదిగో ఇందులో పేజ్ నెంబర్ 125 లో ఏం జరిగిందని అడిగితే అది ఆగమైపోతుంది మొత్తం. అరే ఏంద్రాయుడు, జెమినే, అంతే కదా. జెమిని ఆగమైతుంది, ఈ అమ్మాయి ఏంట్రాయుడు మొత్తం 300 పేజెస్ బుక్ ఇచ్చి నన్ను ఆగం చేస్తుండని కదా. ఎందుకంటే ఎంతైనా దీనికి ఒక లిమిట్ ఉంటది. ఒక 125 టోకెన్స్. టోకెన్స్ అంటే వర్డ్స్ అనుకో ఒక విధంగా. ఎగ్జాక్ట్‌లీ వర్డ్స్ కాదు. బట్ అట్లా లిమిట్ ఉంటది ఎంతో కొంత ఈ టెక్స్ట్ బాక్స్‌కి. దీనికంటే క్రాస్ అయ్యామనుకో అది దానికి పిచ్చెక్కి పిచ్చి పిచ్చి ఆన్సర్‌లు ఇచ్చేస్తది. సో, దాన్ని రిజాల్వ్ చేయడం కోసమే మనము ఇంకా, నేనిప్పుడు చెప్పట్లేదు. బట్ దాని టెక్నిక్స్ వాడతాం. ఆ టెక్నిక్స్ ఇప్పుడు మనం యూజ్ చేస్తాం ఈ ప్రాజెక్ట్‌లో. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ ఆ! లేదు. నేను జస్ట్ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. నార్మల్‌గా అయితే ఫ్లో ఇట్లా ఉంటది. రాగ్‌లో క్వెషన్ అడుగుతా గదా! ఇంకోటి చూడు. ఇప్పుడు నీ కంపెనీ చెప్పు. కంపెనీ పేరు? ఎఫ్ఎస్ఎస్. కంపెనీ ఎఫ్ఎస్ఎస్ కదా! ఇప్పుడు దీంట్లో నీ కంపెనీలో ఆహ్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇదేంటి ప్రైవేట్ డాక్యుమెంట్ కదా! ఇప్పుడు ఈ ప్రైవేట్ డాక్యుమెంట్స్ బయట లీక్ అవ్వద్దు. అవును గదా! కానీ మీ ఇంటర్నల్ ఎంప్లాయీస్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. మీ కంపెనీ రూల్స్. సో, ఇప్పుడు ఆఫ్‌కోర్స్ నేను వేరే కంపెనీలో ఉన్నా, నీ రూల్స్ ఏంటో నాకు తెలియకూడదు. నాకు తెలీదు గూడా. ఎందుకు, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అట్లా నేను లోపల తెలిసిందనుకో, నా మీద కేస్ పడతది. అవునా లేదా? సో, కానీ ఇప్పుడు నువ్వొచ్చినావు. అరే నాకు బోల్డ్ ప్రైవేట్ చాలా ఉన్నాయిరా ప్రైవేట్ డాక్యుమెంట్స్. అందులో నాకు ప్రైవేట్ డాక్యుమెంట్‌లో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బెనిఫిట్ ఏదో ఉంది. ఆహ్, అదే డాక్యుమెంట్‌లో ఉందో తెలీదు కదా! సో, అప్పుడు ఏం జేస్తావు? నువ్వు 100 డాక్యుమెంట్స్ ఉంటే తప్పక యమ్మ దేంట్లో ఉందిరా అని ఒకటి దాని తర్వాత ఒకటి, ఒకటి దాని తర్వాత ఒకటి చదువుకుంటూ పోతావు. అవును గదా! అది. సో, ఇప్పుడు ఈ ప్రైవేట్ డాక్యుమెంట్‌ని రాగ్‌లో ఏం చేస్తాం తెలుసా? ఇది ఒక చోట స్టోర్ చేసుకుంటాం వెక్టర్ డేటాబేస్‌లో. ప్రాసెస్ చేసినాక. ఒక నంబర్‌లో ఏదో ఒకటి మార్చినాక వెక్టర్ డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటాం. అప్పుడు క్వెషన్ అడుగుతావు నువ్వు. ఇదిగో నాకు ఆహ్, నేను ఇట్లా చేసినాను. దానికి నాకు బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని అడుగుతావు. కంపెనీ బెనిఫిట్స్. అడుగుతే ఆహ్, ఆగు ఇది చార్ట్ టెక్స్ట్ బాక్స్ వినిపిస్తుందా? ఓకే. టెక్స్ట్ బాక్స్‌లో నువ్వేం అడిగినావు? ఇదిగో నాకు ఇట్లా ఒక క్వెషన్ ఉంది. ఏ డాక్యుమెంటో నాకు తెలీదు. ఎక్కడుంటదో. కానీ నాకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ కావాలి అని అడిగేసినావు. రైట్? సో, అప్పుడు ఇది ఏమైతదంటే, పొయ్యి ఒక ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అంటాం. బేసిక్‌గా ఆహ్, ఉన్న డాక్యుమెంట్స్‌లో ఒక మ్యాథమెటికల్ ఫార్ములా పెర్ఫార్మ్ చేసి నీకు ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా? అంటే అప్పుడు నీకు ఏంటి 10 పారాగ్రాఫ్స్‌లా వస్తాయి. ఫస్టు, సెకండు, థర్డు అట్లా. సో, నీ ఆన్సర్ ఇది అవ్వచ్చు. ఎంత? దానికి 90% ఛాన్స్ ఉంది. ఇది నీ ఆన్సర్ అవ్వచ్చు. దానికి 80% ఛాన్స్ ఉంది. ఇది నీ ఆన్సర్ అవ్వచ్చు. కానీ దానికి 40% ఛాన్సే ఉంది. ఇట్లా. ఇది నీకు 10 డాక్యుమెంట్స్ ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ విను. ఫస్ట్ నువ్వెళ్లి ఒక చాట్ బాట్‌ని అడుగుతావు. నీ కంపెనీ చాట్ బాట్‌ని. ఇదిగోరా, నాకు ఈ డౌట్ ఉంది. ఏ డాక్యుమెంట్‌లో ఉందో నాకు తెలీదు. నాకు ఈ ఆన్సర్ కావాలి. నాకు బెనిఫిట్స్ వస్తాయా లేదా అని. సో, అదెళ్లి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ప్రొవైడ్ చేస్తుంది. అదే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ చేసినప్పుడు నీకు 10 చంక్స్ వస్తాయి. చంక్స్ అంటే చెప్పిన ఒక పారాగ్రాఫ్ అనుకో ఇక్కడ. 10 చంక్స్ వస్తే అందులో ఈచ్ చంక్‌కి ఒక పర్సెంటేజ్ ఉంటది. నీ ఆన్సర్ అవ్వచ్చా లేదా అని. అయితే ఈ 10ని తీసుకెళ్ళి నువ్వు అప్పుడు ఎల్ఎల్ఎంకి ఇస్తావు. ఓకేనా? అప్పుడు ఎల్ఎల్ఎంకి ఇచ్చి చెప్తావు. ఇదిగో నా కస్టమర్ ఆర్ నా యూజర్ ఇట్లా అడిగిండు. వాడికి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని.
నేను ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ పర్ఫామ్ చేసిన. దాన్ని బట్టి నాకు ఇట్లా రిజల్ట్స్ వచ్చినాయి. సో అనలైజ్ చేసి వానికి కరెక్ట్ గా రెస్పాండ్ చేయి అని చెప్తాం. అంతే. సో అది నీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఎట్లా? ఓకే. నీ క్వెషన్ నాకు అర్థమైంది. నీ క్వెషన్ అర్థం చేసుకుంటే నాకు ఇది సెలెక్ట్ చేస్తుంది. 80% అన్నది. సెలెక్ట్ చేసి ఇదిగో ఇది నీ ఆన్సర్ అని ఇస్తుంది. నువ్వు ఖుషి అయిపోతావు. ఓకేనా? ఇది హై లెవెల్. హై లెవెల్. క్వెషన్ అడుగుతావు. క్వెషన్ రిలేటెడ్ అది ఒక ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ పర్ఫార్మ్ చేస్తది. సో చంక్ బై చంక్ అది నీకు ఇట్లా ఇస్తుంది. 10 పార్ట్స్ అనుకో. 10 పార్ట్స్ ఇస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో నేను ఇంకా నీకు మొత్తం చెప్పట్లేదు. నేను మొన్న నీకు నంబర్‌లుగా మార్చు అది ఇది అని చెప్పాను గదా! గుర్తుందా? అది ఇక్కడే. ఆ నంబర్‌ల మీదే ఇది పెర్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ మ్యాథమెటికల్ ఫార్ములా. అవును. ఇప్పుడు ఇదిగో చూడు. ఆహ్, ఇప్పుడు నార్మల్‌గా వాళ్ళు స్టోర్ ఎట్లా చేసుకుంటారో మనకు తెలీదు. ఓకేనా? కానీ చేసుకుంటే ఫస్ట్ వాళ్ళు నార్మల్ టెక్స్ట్ లానే స్టోర్ చేసుకుంటారు. ఓకేనా? ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్వెషన్ అడిగినాం. ఇట్లాంటి క్వెషన్ అడిగినాం. సో క్వెషన్ అడిగినాక ఇది ఇట్లానే స్టోర్ చేసుకుంటారు వాళ్ళు. డైనమో డీబీ ఆర్ సంథింగ్ మోంగో డీబీ ఎక్కడో స్టోర్ చేసుకుంటారు వీళ్ళు. స్టోర్ చేసుకొని తర్వాత ట్రైనింగ్ కోసం వాళ్ళు ఎక్కడో మషిన్ లెర్నింగ్ మోడల్‌కి ఇస్తారు. అట్లా. ఆళ్ళెట్లా ట్రైన్ చేస్తారో మనకు అంత కరెక్ట్‌గా తెలీదు. మనం అది కూడా చూడొచ్చు. బట్ ఇంకా కాస్త కాంప్లికేటెడ్ అయితది అది మనకి. ఇంగ అది. సో ఇది భయ్యా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇట్లా ఒక ఇంటర్ఫేస్ తయారు చేయాలి చాట్ బాట్‌ది. చాట్ బాట్‌కెళ్ళి మనం అడుగుతాం. ఇదిగో నాకు ఇట్లా కంపెనీ రిలేటెడ్ ప్రైవసీ రిలేటెడ్ నాకు ఇట్లా కన్సర్న్ ఉంది. నాకు ఒక క్వెషన్ ఉంది. కానీ నాకు ఏ డాక్యుమెంట్‌లో చూడాలో తెలీదు. నాకు నువ్వే ఆన్సర్ చెప్పాలని క్వెషన్ అడిగేసినావు దానికి. అది మొత్తం అన్ని డాక్యుమెంట్స్‌లో చూస్తది. వీడు ఏ డాక్యుమెంట్ గురించి మాట్లాడుతున్నాడని. దానికొక ఏజెంట్ ఉంది. రైట్? అన్నిట్లో చూసి అదే ఏదో ఒక డేటా ఉంటది. ఇదేమో మేబీ సిక్ లీవ్స్ రిలేటెడ్, ఇదేమో రిజిగ్నేషన్ రిలేటెడ్ అట్లా. చూసి ఓకే. వీడు ప్రైవసీ గురించి మాట్లాడుతున్నాడని ఇది సెలెక్ట్ చేస్తుంది. చేసుకొని ఆ డాక్యుమెంట్ మీద ఐఆర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఐఆర్ అంటే చెప్పు? ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ పెర్ఫార్మ్ చేస్తుంది. చేస్తే ఇట్లా 10 పార్ట్స్ వస్తాయి. 10 పార్ట్స్‌ని మనం ఎల్ఎల్ఎంకి ఇచ్చేస్తాం. ఎల్ఎల్ఎం చెప్తది. ఆహ్, ఎందుకంటే ఇది చూడు ఇక్కడ ఈ నంబర్ జనరేట్ చేసినా మనము 100% గ్యారంటీ ఉండం. ఎందుకు? ఇది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా పెర్ఫార్మ్ చేసింది. ఇది అర్థం చేసుకోదు. జస్ట్ ఆ! ఓకే. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్‌లో ఇంక్ అనే వర్డ్ 100 టైమ్స్ వచ్చింది కదా! 100 టైమ్స్ వస్తే నీ క్వెషన్‌లో ఇంక్ అనే వర్డ్ రావచ్చు. మేబీ కానీ ఇంక్ రిలేటెడే కాదు నీది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా ఇంక్, పెయింట్, పెన్సిల్ రిలేటెడ్ క్వెషన్స్ ఉన్నాయి. ఇందులో ఈ క్వెషన్ అని ఏసినావు. కానీ యాక్చువల్ నువ్వు అడగాల్సింది అడగాలనుకున్నది ఇంక్ గురించి కాదు కదా! కానీ డాక్యుమెంట్‌లో ఇంక్ అనే వర్డ్ ఎక్కువ ఉండేసే వల్ల ఇక్కడ నీకు పర్సెంటేజ్ చేంజ్ అవ్వచ్చు. నువ్వు కావాల్సిన ఆన్సర్ ఇంక్ కాకపోయినా అది నీకు 90% ఇచ్చేస్తుంది మ్యాథ్స్. సో, అవన్నీ మనం మేనేజ్ జేసుకోవాలి. అది మనం చేసే కొద్దీ తెలుస్తది మనకి. ఎట్లా మేనేజ్ చేయాలి అవన్నీ. ఓకేనా? సో, బేసిక్‌గా అయితే ఏమంటారు హై లెవెల్ వ్యూ అయితే ఇది. ఆహ్, ఎరేజర్ ఏదైనా అరే! మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేసినా రాఘవేంద్ర గాడు లేడు. రైట్. సో, బేసిక్‌గా అయితే నీకు అర్థమైంది. ఏది కాన్సెప్ట్. ఒకసారి నాకు చెప్పు ఇప్పటిదాకా నేను ఏం జెప్పానో? ఫస్ట్ ఎల్ఎల్ఎం గురించి స్టార్ట్ జెయి. ఓకే. ఏం జేస్తుంది? హ్మ్. హ్మ్. ఓకే. డీప్ లెర్నింగ్ అనుకుంటా. ఏది?
టైప్ ఆఫ్ డీప్ లెర్నింగ్ మోడల్ ట్రైన్డ్ ఆన్ ఓకే. సరిపోతుంది. ఆ! అంతే అంతే సరిపోతుంది. ఓకే. సో, అసలేం జేస్తుందది? ఏ ఏ ఏ ఇంత కాంప్లికేటెడ్ ఎళ్ళొద్దు. బేసిక్ చెప్పు. అసలేం జేస్తుంది? ఇప్పుడు నేను క్వెషన్ అడగాలా? ఏంది? ఎట్లా? ఏమైతుందక్కడ? ఎల్ఎల్ఎం అంటే ఏం జేస్తుంది? అది గూడా అవసరం లేదు. జస్ట్ నేను ఏమంటున్నా అంటే క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది అని జెప్పేసి అంతే. ఓకే. చెప్పు ఇప్పుడు ఎల్ఎల్ఎం ఏం జేస్తుంది నార్మల్‌గా? ఓకే. ఓకే. హ్మ్. ఆ! అంతే. అది డ్రాబ్యాక్ దీనిది. ఓకే గదా! ఒక ఎగ్జాంపుల్ ఇయి. హ్మ్. 2024 వరకే. దాని ప్రీవియస్ డేటా అంతా ఉంది. కానీ దాని నెక్స్ట్ డేటా అప్‌డేటెడ్. అవును. ఆ లేటెస్ట్ డేటా ఎప్పుడొస్తది? వాళ్ళు కొత్త మోడల్ రిలీజ్ చేసే వరకు రాదు. అది. సో, ఇప్పుడు రాగ్ అంటే ఏమైతుంది? ఓకే. ఏంటది? ఆగ్యుమెంటెడ్. ఏయుజీ. ఆగ్మెంటెడ్. హుహు. అంతే. హ్మ్. 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 తెలుగులో చెప్పురా అయ్యా! లేదు చూడు, చూడు. నువ్విప్పుడు ఒక ఆన్సర్ సరిగ్గా ఇయ్యలేకపోతున్నావంటే నీకది ఇంకా సరిగ్గా అర్థం కాలేనట్టు. ఆర్ అది. సో, అట్లాంటి ఇప్పుడు నాకు నేను నేర్చుకున్నా. నాకు అర్థమైనట్టు అనిపిచ్చింది. కానీ నేను చెప్పలేకపోతున్నా. అంటే నేను దాన్ని ఇంకా అంత మంచిగా చదవలేదని అర్థం. అంటే ఇంకొక 2, 3 సార్లు చదివి అప్పుడు ట్రై చేసామనుకో నీకు డిఫరెన్స్ తెలుస్తది. నాకిది మా ఆహ్, మెంటర్ ఒకడు చెప్పిండు. హ్మ్. ఓకే. ఆహ్, ఆగు ఒక నిమిషం. ఒక్క 2 మినిట్స్ ఇయి నాకు. ఆన్‌లైన్‌లో ఓన్లీ పేయింగ్ కస్టమర్స్‌కి ఉంటది. లైక్ మాది ఫ్లింట్ గ్రూప్. ఫ్లింట్ గ్రూప్ అంటే ఒక గ్లోబల్ బి2బి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బిజినెస్ టు బిజినెస్. రైట్? ఆళ్ళేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఒక ఓకే. కోకో కోలా అనుకో ఎగ్జాంపుల్. కోకో కోలా వాళ్ళు పెయింట్ ఉంటది గదా! లైక్ దాని మీద రెడ్ కలరు. అది ఎక్కడి నుంచో పెద్ద హై క్వాంటిటీ మీదే షిప్ అయితుంది. అవును గదా! సో, ఇప్పుడు అలాంటివి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏమన్నా మెషిన్ ఉంది. ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్‌కి పెయింట్ ఎయాలన్నా, కోటింగ్ చేయాలన్నా ఎక్కడో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వాళ్ళకెళ్తుంది. సో, అట్లా ఉంటది మాది. సారీ బి టు బి. బిజినెస్ టు బిజినెస్. వీళ్ళు కస్టమర్స్‌కి అమ్మరు డైరెక్ట్‌గా. ఏది కన్స్యూమర్స్‌కి అమ్మరు. బిజినెస్ టు బిజినెస్ ఎళ్తుంది. సో, పెప్సీ, కోకో కోలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీళ్ళు వేరే కస్టమర్స్ ఉంటారు. బట్ అట్లా. సో, ఏదిరా పెన్ ఏది కనిపించట్లే. ఆ! అలాంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కస్టమర్ ఎవడో ఒకడు ఉంటాడు. పెద్ద కంపెనీ. ఇంటర్నేషనల్ కంపెనీ. సో, అలాంటి వాళ్ళకి ఒక చాట్ బాట్ ఉంటది మధ్యలో. ఆఫ్‌కోర్స్ చాలా లోపల సర్వీసెస్ ఉంటాయి ఇంకా. ఆహ్, ఏంటది? ఆహ్, ఏమోరా నేను ఇప్పటిదాకా ఓపెన్ చేయలే. ఆగు చూస్తా. మాది
ఏంటది? నేను ఆన్‌లైన్ వాళ్ళదంతా వాళ్ళు చూసుకుంటాను. నాకు ఇప్పటిదాకా కస్టమర్ పోర్టల్ యాక్సెస్ చేయలేదు. నాకు జస్ట్ వాళ్ళు ఏమంటారు, క్లయింట్ చూసి చెప్తాడు అప్పుడప్పుడు, ఇదిగో ఇది కస్టమర్స్ ఇలా అంటున్నారు, అది ఇది అంటున్నారు అని. అయినా అంత టైం కూడా అవ్వలే యాక్చువల్లీ, నాది ప్రొడక్ట్ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అంతా నేను డెవలప్మెంట్ లోనే ఉన్నా. ఇప్పుడు దాని పేరేంటి, ఫ్లింట్ గ్రూప్, ఇదే ప్యాకేజింగ్ సొల్యూషన్ ఫ్లింట్ గ్రూప్. ఫ్లింట్ గ్రూప్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్. ఏమైందో పని చేయట్లేదు, స్టక్ అయిపోయిందిరా. ఆ, ఇందులో నేను వర్క్ చేసేది ఫ్లింట్ లింక్ అని ఉంటుంది ఎక్కడో. ఇదిగో ఇదే. ఏంటది? ఇదిగో, దీనికి ఇక్కడేం లేదు. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను అనుకో, నాకు ఇంటర్ఫేస్ వస్తుంది ఒకటి. నేను ఇప్పుడు లాగిన్ అవ్వను అఫ్ కోర్స్, ఎందుకంటే నాకు లాగిన్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ కూడా లేదు. నాకు డెవ్ ఎన్వైర్న్మెంట్ లో ఉంటుంది. డెవ్ ఎన్వైర్న్మెంట్, స్టేజ్ ఎన్వైర్న్మెంట్, ఓన్లీ డెవలప్మెంట్ కి. ఇక్కడికి వచ్చినాక నేను ఇది యాక్చువల్ పేయింగ్ కస్టమర్ రిజిస్టర్ చేసుకోవాలి, నేను చేసుకోను ఇప్పుడు. ఎందుకు వచ్చింది మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేసినా చేస్తారు వీళ్ళు ఎక్కువ డబ్బులు కట్టే వాళ్ళకి. సస్టైనబుల్ ఏమో ఏ ఇండస్ట్రీస్ తో ఉంటుందో వీళ్ళకి. సిస్టమ్, సరే. వీడు ఏం చేయాలి, హెడ్ గా ఉందంట, జాయిన్ అవ్వడంట. అడిగి హెడ్ గా ఉందంట, ఇప్పుడు దాకా మీటింగ్ లో ఉన్నాడంట, సో రేపు జాయిన్ అవుతా అంటుంది. ఓకే. సో ఎక్కడున్నాం రా? సో ఒకసారి ఆగు. ఓకే. సో ఇప్పుడు నీకు ఎల్ఎల్ఎం ఉంది, ఉంది కదా? హలో. ఎల్ఎల్ఎం ఉంది. ఎల్ఎల్ఎం కి ఏం చేస్తావు? క్వశ్చన్ అడుగుతావు, అదేమిస్తుంది? ఆన్సర్ ఇస్తుంది. సో అసలు ఎల్ఎల్ఎం ఎట్లా అయింది? నేను ఓవర్ వ్యూ ఇస్తున్నా అంతే, ఇండెప్త్ వెళ్ళట్లేదు. సో నీకు డబ్ల్యూడబ్ల్యూఈ ఉంది, సారీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏంటిది, వరల్డ్ వైడ్ వెబ్. ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా ఉంది, తెలుసా వికీపీడియా? సో వికీపీడియాలో ఏముంటుంది? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను మొత్తం వరల్డ్ లో ఉన్న నాలెడ్జ్ అంతా వికీపీడియాలో వేసేస్తారు కదా. సో ఇదంతా తీసుకొని నేను ఒక మషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ ఏమంటారు, డీప్ లెర్నింగ్ ఏదో ఉంది, డీప్ లెర్నింగ్, రైట్? సో ఇదేదో ఆల్గోరిథమ్స్ ఉంటాయి నీకు, ఆల్గోరిథమ్స్. సో ఇది యూజ్ చేసి ఒక మోడల్ క్రియేట్ చేసిన. ఈ మోడల్ ఏం చేస్తుంది బేసిక్ గా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ని గుర్తు పెట్టుకొని దాని రిలేటెడ్ సెంటెన్స్ ఫార్మ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగిన, ఓకే వాట్ ఈస్ యువర్ నేమ్ అని, ఇప్పుడు నేనే ఒక ఎల్ఎల్ఎం, ఓకేనా? జగదీష్ అనేది మోడల్ పేరు. నువ్వు వచ్చి అడిగినావు హూ ఆర్ యూ అని. హూ ఆర్ యూ అని అడిగితే నేను ఎల్ఎల్ఎం ఏం చేస్తా? హాయ్, ఐ యామ్ జగదీష్, ఓకే కదా? సో ఒకప్పుడు ప్రాబ్లం ఏంటంటే మషీన్ హాయ్ అయ్యాం అనేసరికి అది మర్చిపోతుండే. అరే అవునరా, నేను దేని గురించి మాట్లాడుతున్నా అని పరిశాన్ అయిపోతుంది అది మోడల్. సో అవన్నీ ప్రోగ్రెస్ అయితే నీకు ఎల్ఎల్ఎంస్ అనేవి వచ్చినాయి. బేసిక్గా ట్రాన్స్ఫార్మర్ అని వచ్చింది. ఇదేంటంటే యాక్చువల్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నాడో గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఏం అడిగినావు నన్ను? హూ ఆర్ యూ అని అడిగినావు. సో ఇప్పుడు నువ్వు, నేను చెప్పిన హాయ్ ఐఎమ్ జగదీష్ అని పర్ఫెక్ట్ చెప్పిన ఇప్పుడు.
చెప్పి 10 క్వెషన్‌ల తర్వాత మళ్ళీ అడిగినావనుకో హూ ఆర్ యూ అని నువ్వు నేను ఫస్ట్ క్వెషన్ ఏమి అడిగినా అని అది ఇంకా గుర్తుపెట్టుకొని కరెక్ట్‌గా సెంటెన్స్ ఫార్మ్ చేస్తుంది. సో, అట్లా ఎల్ఎల్ఎం పనిచేస్తది. ఇప్పుడు నీకు సింపుల్‌గా చెప్తాను. ఇవన్నీ పక్కన పెట్టేసేయి. ఈ ప్రిడిక్షన్ ఇవన్నీ మర్చిపో ఒక నిమిషం. ఓకే. ఇప్పుడు నేను మరీ కాంప్లికేటెడ్ వెళ్ళిపోతున్నా మాట్లాడుతూ. సింపుల్‌గానే ఉంచుదాం. ఓకే. ఎల్ఎల్ఎం ఇస్ ఏంటిది? డీప్ లెర్నింగ్ ఆగు. అదేమైనా ఉండే ఆర్టిఫిషియల్ డీప్ లెర్నింగేనా? ఏదో ఒకటి. ప్రస్తుతానికైతే ఒక మోడల్. ఓకే. ఓకే. సో, బేసిక్‌గా ఏంటి? ఎల్ఎల్ఎం అనేది డీప్ లెర్నింగ్ మోడల్. ఫుల్ ఫార్మ్ ఏంటి? ఓకే. లాంగ్వేజ్ మోడల్. ఇది ఎట్లా పనిచేస్తుంది? రైట్. క్వెషన్ ఇస్తే ఆన్సర్ చెప్తుంది. సో, దీనికి ఎక్కడి వరకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు? ట్రైన్ చేసినంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ క్రియేట్ అయిందో, ఏ ఇయర్‌లో నాకు గుర్తులేదు. ఏదో ఒక ఇయర్ ఉంది. అక్కడి నుంచి 2024 వరకు ఉన్న ఇన్ఫో అంతా దీనికి తెలుసు. ఓకేనా? సో, క్వెషన్ అడిగితే ఏ రిలేటెడ్ అయినా అది 2024 వరకు దానికి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్‌లో ఉన్నది ఏమున్నా అది దీనికి తెలుసు. దాన్ని బట్టి నీకు కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఓకే. రైట్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? ఆహ్, నీ కంపెనీ పేరు ఎఫ్ఎస్ఎస్ అని చెప్పినావు. రైట్? దీంట్లో కొన్ని ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆర్ ఇప్పుడు నా కంపెనీనే ఉంది. అది నేను పనిచేసేది ఉంది. ఏంటి? ఫ్లింట్ గ్రూప్. వీళ్ళ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రైవేట్ డాక్యుమెంట్స్. ప్రైవేట్ డాక్యుమెంట్స్ మోస్ట్ లైక్‌లీ మాన్యువల్. దేనికి మాన్యువల్ ఇది? ఒక కస్టమర్ ఇష్యూ వస్తే దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలో ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటది. అది బయటికి రాకూడదు. బయటకొచ్చిందనుకో ఈ కస్టమర్స్ ఏం చేస్తారు? ఇంకా ఇంటర్నెట్‌లోనే అడిగేసి వాళ్ళు రిజాల్వ్ చేసేసుకుంటారు ఇష్యూస్. కంపెనీ దగ్గరికి రారింకా. అదేంటి పెద్ద ప్రాబ్లమ్ అయిపోతది కంపెనీకి. సో, అందుకని వీళ్ళు భయపడి ఈ ఇన్ఫర్మేషన్‌ని బయటికి వదలరు. మనకి నార్మల్‌గా కస్టమర్ సపోర్ట్‌కి కాల్ చేస్తే ఎవడో ఒకడు కాల్ లేపుతాడు. రైట్? కాల్ లేపి మాట్లాడతాడాడు. మాట్లాడతాడు కాబట్టి నీకు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ సామ్‌సంగ్ వాషింగ్ మెషిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తే వాడికి కాల్ చేసి అడుగుతావు నువ్వు. ఇదిగోరా నాకు ఇట్లా ఇష్యూ వస్తుంది ఏం చేయాలని. ఆడు ఆన్సర్ చెప్తాడు. ఎట్లా చెప్తాడు? ఈ కంపెనీ మాన్యువల్ చూసి చెప్తాడు. ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్లా మనుషులుంటే నీకు డబ్బులు ఖర్చెక్కువైతది. అవునా లేదా? అట్లానే నువ్వు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌కెళ్ళి అడిగితే నీకు ఈ ప్రైవేట్ మాన్యువల్ ఆన్‌లైన్‌లో ఉండదు. సో, ప్రాబ్లమ్ ఏంటిక్కడ? ఈ ఎల్ఎల్ఎమ్స్‌కి ఈ కాన్ఫిడెన్షియల్ అంటారు దీన్ని. కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్, ప్రైవేట్ డాక్యుమెంట్స్ యాక్సెస్ ఉండదు. రైట్? ట్రైన్ జేయడానికి దీనికి వీళ్ళకి ఇది అందదు. అట్లా అని కంపెనీ వాళ్ళు ఓన్లీ ఎప్పుడు కస్టమర్ కాల్ తీసుకుంటే ఇట్లాంటి 100 మందిని హైర్ చేసుకుంటారు. 100, 1000, 10,000 ఇట్లా. అట్లా అని వాళ్ళకి డబ్బులు ఖర్చయిపోతాయి. ఇలాంటి ఇష్యూస్‌ని రిసాల్వ్ జేయడానికి మనుషులు రాగ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నా. ఇప్పటిదాకా నీకు అర్థమైంది కదా! బేసిక్‌గా ఆహ్, ఎల్ఎల్ఎంకి 2024 వరకే యాక్సెస్ ఉంది. ఎగ్జాంపుల్ నంబర్ చెప్తున్నా ఇది. ఎగ్జాంపుల్ ఏ. ప్లస్ దీనికి నో కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ యాక్సెస్. కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ యాక్సెస్ అంటే ఏమని చెప్పాను? ప్రైవేట్, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. ప్రైవేట్ అంటే నీ పర్సనల్ లైఫ్ నువ్వు ఏమేం చాటింగ్ చేస్తున్నావో అవతలోనికి తెలియనివ్వవు కదా!
ఆ! సో ఇది దీనికి ఎల్ఎల్ఎంకి 2024 వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏ కంపెనీ ఆర్ నీ చార్ట్సే అనుకో ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇదొచ్చి అడిగింది. అరే! ఇట్లా సంజయ్ అని ఒకడున్నాడు. వాడు ఒక అమ్మాయితో మాట్లాడాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడుకున్నారు నాకు చెప్పమంటే అది చెప్తుందా? అదంటది అలాంటివన్నీ నాకు తెలీదు. నేను ఆ ఇన్ఫర్మేషన్ మీద ట్రైన్ అవ్వలే అని చెప్పేస్తది మొఖం మీద. అది. సో, ఇప్పుడు నేనేం జేసినా ఆర్‌ఏజీ అని పెట్టేసి దీనికి ఏం జేసినా ఇదొక టెక్నిక్ పేరు అనుకో. ఓకేనా? ఈ టెక్నిక్ ఎట్లా పనిచేస్తుంది? బేసిక్‌గా క్వెషన్ అడిగినా నేను. క్వెషన్ అడిగితే ఫస్ట్ ఒక ఫంక్షన్‌కెళ్తుంది. ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా? ఈ కోడ్ ఏం చేస్తుంది? నీ ఏదైతే ప్రైవేట్ చార్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసి ఒక డేటాబేస్‌లో స్టోర్ చేసింది. ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంది. ఓకేనా? అయితే ఈ కోడ్ ఎళ్లి ఒక టెక్నిక్ పెర్ఫార్మ్ చేస్తుంది. మ్యాథమెటికల్ ఫార్ములా ఆర్ సమ్ యూ నో మ్యాథ్ ఆర్ సమ్ ఫార్ములా ప్రొవైడ్ చేస్తే అందులోంచి నీకు ఒక 10 చాట్ సెషన్‌లు వచ్చేసినాయి. ఒక 10 అమ్మాయిలతో మాట్లాడినాం. ఆ 10 అమ్మాయిలది ఇట్లా వచ్చేసినాయి దానికి. అయితే నేనేమో ప్రియ గురించి అడుగుతున్నా. ఇందులో 2 ప్రియాల గురించి ఉన్నాయి. ఓకేనా? సో, ఈ ప్రియాదేమో 90%, ఈ ప్రియాదేమో 50%, ఇంకొక అమ్మాయి అట్లా అట్లా. సో, ఇది నీకు కోడ్ ఏం చేస్తుంది? బేసిక్‌గా నీ చార్ట్స్ అయితే ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉన్నాయో, దాని మీద ఒక ఫార్ములా అప్లై చేసి, ఇలా బ్లాక్స్ తీస్తుంది. ఈ 10 చార్ట్‌లు తీసి వెనక్కి పంపిస్తుంది ఇట్లా. ఓకేనా? క్వెషన్ అడిగినావు. కోడ్ రన్ అయితుంది. కోడెళ్ళి నీ డేటాబేస్‌లో చూస్తుంది. ఇదిగో సంజయ్ ఎవరో ఏ అమ్మాయిలతో మాట్లాడిండు దాని రిలేటెడ్ అని ఒక మ్యాథమెటికల్ ఫార్ములా చేసి వెనక్కి పంపిస్తుంది. ఇది తీసుకెళ్ళి ఎల్ఎల్ఎంకి పెడతావు. ఎల్ఎల్ఎంకి పెట్టి చెప్తావు. ఇదిగో, ఇదిగో ఇలాంటి చాట్ సెషన్ ఇలాంటి అమ్మాయిలు ఈ అమ్మాయిలతో మాట్లాడిండు. నీకు 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 తెలుసన్నట్టు ఆహ్, ఆన్సర్ ఇచ్చేసేయి అని చెప్తావు. చెప్తావు కదా! అదప్పుడు చెప్తుంది. ఓకే. నువ్వు ఈ ప్రియాతోనే మాట్లాడినావు. 50% అని మ్యాచ్ అయితుంది. బట్ నాకర్థమైతుంది. ఈ ప్రియ గురించే వీడు క్వెషన్ అడిగిండు. సో, సంజయ్ గాడు ఈ అమ్మాయితో మాట్లాడిండు. ఇది ఇది అని చెప్పేస్తది. అది. ఓకేనా? సో, ఈ ఎల్ఎల్ఎంకి యాక్చువల్‌గా తెలుసా ఎవరెవరితో మాట్లాడినావని? తెలీదు. రాగ్ లేదు. ఈ డేటాబేస్‌లో ఉంటది. డేటాబేస్‌లోంచి ఒక ఫార్ములా అప్లై చేసి ఈ ఒక ఆ! మనమే రాస్తాం ఇప్పుడు. ఇప్పుడు మనం రాస్తాం. ఈ కోడ్ మనమే రాస్తాం ఇప్పుడు. ఆ! ఇప్పుడు చూడు మన పనేంటో తెలుసా? ఫస్ట్ ఇట్లా ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసేస్తాం. ఇక్కడ ఒక చార్ట్ బటన్ ఉంటది. ఇక్కడేమో ఇట్లా ఎంటర్ బటన్ ఏదో ఉంటది. రైట్? సో, నువ్వు ఫస్ట్ ఇట్లా క్వెషన్ అడుగుతావు. ఆహ్, ఓకే. ఓకే. ఆ! ఆహ్, సో, ఇప్పుడు మన పనేంటంటే, చూడు ఇక్కడ క్వెషన్ అడిగినావు నువ్వు. ఏమని? నాకు ఆహ్, ఆండ్రాయిడ్ నీ ఫోన్ ఆండ్రాయిడే గదా! సో, దానికి అడిగినావు. ఆండ్రాయిడ్ ఛార్జింగ్ ఇష్యూ అని. అప్పుడు ఇదేమైతుంది? వెనకాల బటన్ క్లిక్ అవ్వగానే క్వెషన్ అంతా ఎళ్లి ఒక చోట పాస్ అయితుంది ఫంక్షన్‌కి ఆర్ కోడ్‌కి. ఓకేనా? ఈ కోడ్ ఏం చేస్తుంది? ఒక ఐఆర్‌ని రన్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అని. దేని మీద రన్ చేస్తుంది? ఒక డేటాబేస్ మీద ఆర్ డేటాబేస్‌లో ఒక డాక్యుమెంట్ మీద. పని చేస్తే నీకు ఒక 10 రిజల్ట్స్ వస్తాయి. టాప్ 10 అని. 1-10 ఓకే గదా! ఇందులో నీది ఏదైనా ఒకటవ్వచ్చు. ఏదైనా 2 అవ్వచ్చు. ఆన్సర్ యాక్చువల్ కావాల్సిన ఆన్సర్. సో, అది మెషిన్‌కి డైరెక్ట్‌గా అర్థం కాదు. ఇది మనం ఓన్లీ ఒక ఏమంటారు మ్యాథమెటికల్ ఫార్ములా పెర్ఫార్మ్ చేసాం. దాని రిజల్ట్స్ 10 వచ్చినాయి. ఇది తీసుకెళ్ళి
ఎల్ఎల్ఎంకి ఇచ్చామనుకో, ఎల్ఎల్ఎం ఏంటి, అది అర్థం చేసుకోగలదు యాక్చువల్లీ. ఎల్ఎల్ఎం ఇట్ కెన్ అండర్స్టాండ్, ఇట్ కెన్ అనలైజ్. అంటే ఇది బేసిక్ గా అనలైజ్ చేసి ప్రిడిక్ట్ చేస్తుంది నెక్స్ట్ వర్డ్, ఉత్తి పుణ్యానికి ప్రిడిక్ట్ చేయట్లేదు. అనలైజ్ చేసాక అది అర్థమవుతుంది, ఓకే నెక్స్ట్ ఈ వర్డ్ రావచ్చు అని. లేకపోతే ఉత్తి పుణ్యానికి ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది, ఇట్ కాన్ డూ దట్. ఇట్స్ అండర్స్టాండ్స్ ఇట్ ఫస్ట్, అనలైజ్ చేస్తుంది ఎంతో కొంత. అయితే ఈ 10 రిజల్ట్స్ ప్లస్ నీ క్వశ్చన్, క్వశ్చన్ ప్లస్ రిజల్ట్స్. ఓకే, క్వశ్చన్ ప్లస్ రిజల్ట్స్ ఎల్ఎల్ఎం కి పెడతావు. పెడితే చెప్తావు, ఇదిగో నువ్వు కస్టమర్ సపోర్ట్, ఈ రిజల్ట్స్ నాకు ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ పర్ఫామ్ చేస్తే ఇవన్నీ వచ్చినాయి. సో ఇందులో ఏదో ఒకటి అయి ఉండొచ్చు, కరెక్ట్ గా నువ్వు సెలెక్ట్ చేసి కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ లాగా ఆన్సర్ ప్రొవైడ్ చేయని చెప్తావు. ఓకేనా? దాన్నే ప్రాంప్ట్ అంటారు. ప్రాంప్ట్ రాస్తాం బేసిక్ గా. ప్రాంప్ట్ రాస్తే అది వెళ్ళి కోడ్ లో రాసి క్వశ్చన్, రిజల్ట్ ఈ ప్రాంప్ట్ లో యాడ్ చేసేస్తాం. ఇన్స్ట్రక్షన్స్, ప్రాంప్ట్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. ప్రాంప్ట్ అంటే ఇన్స్ట్రక్షన్స్ లో ఎట్లా ఎట్లా బిహేవ్ చేయాలి ఎల్ఎల్ఎం అని రాసి పంపిస్తాం, రైట్? అప్పుడు ఎంటర్ నొక్కగానే అదే వెళ్ళగానే ఈ ఎల్ఎల్ఎంకి వెళ్ళి ఎల్ఎల్ఎం ఇంకా యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఇదిగో నేను ప్రొఫెషనల్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ ని, నీ ఇష్యూ ఇదని ఇక్కడ వచ్చేస్తుంది. అది బాట్, ఏదో ఒకటి ఇట్లా బాట్ అనుకో. ఇది బాట్ ఇలాంటిది, యువర్ ఇష్యూ ఈస్ దిస్ అండ్ దట్. ఓకేనా? ఇది అన్న. ఇప్పుడు బేసిక్ గా చెప్పు, ఇప్పుడు ఎక్కడెక్కడ వరకు అర్థమైంది? హ్మ్, 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 హ్మ్. బిహేవియర్, బిహేవియర్. అవును. హ్మ్, హ్మ్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కాదు. డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నీ లేదు లేదు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో లేదనే కదా మనం సపరేట్ అటాచ్ చేస్తున్నాం. హ్మ్, భయ, ఇంకో విషయం చెప్తాను. ఇదంతా పక్కన పెట్టేసి, ఇదిగో నేను చెప్పేది గుర్తుపెట్టుకో ఇప్పుడు. సింపుల్ గా చెప్తా. ఇది కూడా వద్దా? అవును. సర్లే. ఓకే, ఇప్పుడు అరే, ఆ, ఇది ఏంటిది? ఇది కాదు. సంజయ్, ఓకే కదా? హ్మ్, చాలు చాలు. ఏంటిది? అంటే ఏంటి? క్వశ్చన్, రైట్. ఇదేం చేస్తుంది?
ఈజ్ ఏ రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పు నీకు కనబడేది? ఏం ఎల్ఎల్ఎం? ఆ! సో ఇది ఆన్సర్ ఎందుకు ఇయ్యగలిగింది? మనం స్టోర్ చేసామా? ఆల్రెడీ ఉందా? ఆ! దీనికి ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇంటర్నెట్ అనుకో. బిగినింగ్ ఆఫ్ ఇంటర్నెట్ ఎప్పుడు పుట్టారని తెలియదు నాకు. బిగినింగ్ ఆఫ్ ఇంటర్నెట్ నుంచి 2024 వరకు దీని లిమిట్. ఓకే. టెల్ మీ అబౌట్ గాంధీ అంటే దానికి ఆ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో ఉంది. సో దీనికి తెలుసు, ఆల్రెడీ ట్రైన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓకే, ఇది 2019 ఓకేనా, ఆర్ 18 అనుకో. సో దీనికి ఓన్లీ 2018 వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు దాకా జరిగినవన్నీ దీనికి తెలుసు. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? అయితే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది? ఇట్లా ఇస్తుంది, లేకపోతే ఏదో ఒకటి సృష్టించి చెప్పేస్తుంది. దాన్ని హాలుసినేషన్ అంటాం. ఇది ఎయిదర్ కరెక్ట్ గా నీకు ఐఎమ్ నాట్ షూర్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ అంటుంది, లేకపోతే ఇష్టం వచ్చింది నువ్వు కోవిడ్ అంటే అది ఇది బిస్కెట్ ఈసే దిస్ దట్ అని చెప్పేస్తుంది. కానీ అది కరెక్టా? కాదు. ఎందుకు? ఎందుకు మనకు ఆన్సర్ రావట్లేదు? అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెడికల్ చాట్ బాట్ ఓకేనా. దీనికి చెప్పినాం మనం యు ఆర్ ఎ డాక్టర్ అని, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మొబైల్ ఫోన్ ఏంటి, యాక్ట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ ఏజెంట్. ఓ షిట్. ఇప్పుడు ఇక్కడ చూసావంటే చూడు ఎట్లా ఇస్తుంది ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఎ బ్లోటెడ్ ఆర్ సోలెన్ బ్యాట్ ఈస్ సీరియస్. ఎట్లా ఒక కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది కదా. ఇప్పుడు నార్మల్ గా జొమాటో సపోర్ట్కి వెళ్తే ఇట్లానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్, హౌ కెన్ వీ హెల్ప్ యూ, అది ఇది బొంగని కదా. సో ఇప్పుడు నేను దీనికి చెప్పిన ఇది ఎందుకు ఇట్లా ఆన్సర్ ఇస్తుంది, నేను చెప్పినా కాబట్టి ఇదిగో నువ్వు ప్రొఫెషనల్ మొబైల్ ఫోన్ సపోర్ట్ ఏజెంట్ లాగా పనిచేయండి. సో నేను ఇక్కడికి వచ్చి దీనికి చెప్పిన యు ఆర్ ఏ డాక్టర్ అని. సో ఇది డాక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చి దీన్ని అడిగిన ఇది రైట్. నువ్వు ఏమని అడిగినా? ఓ సారీ, క్వశ్చన్ ఇక్కడ కదా. సారీ సారీ.
కాదురా. హాయ్ డాక్, ఐ గాట్ COVID-19. ఇదేమంటది? 'వాట్ ఈస్ కోవిడ్-19'? ఎగ్జాక్ట్‌లీ. ఎందుకట్లా చెప్తుంది? ఆ! సో, ఇప్పుడు ఇది ఆహ్, దీనికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు దాన్ని చేయడం కోసం నువ్వేం జేసినావు? ట్రైన్ అసలు ట్రైనింగ్ పక్కన పెట్టు. ట్రైనింగ్ ఇక్కడ రావట్లే. ఇక్కడ ఏంటిది? ఇక్కడేముంది? మెడికల్ మెడికల్ డాక్యుమెంట్ సోర్స్. అంటే ఈ డబ్బా ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ నీకు డేటాబేసెస్‌లో ఏం తెలుసు? నార్ అసలు డేటాబేస్ అంటే ఏంటి? ఒక పేరేమని జెప్పు? ఒక పేరు జెప్పు ఏమన్నా ఎగ్జాంపుల్? మొంగోడిబి. సో, మొంగోడిబి అనే డేటాబేస్‌లో మెడికల్ డాక్యుమెంట్ సోర్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉంచుకున్నాం. ఓకే. డన్. సో, ఇప్పుడు నేను దీనికి ఎక్కడి వరకు ఉంది ఈ మెడికల్ డేటా సోర్సు? 2025 వరకు ఉంది ఇన్ఫర్మేషన్ ఇందులో. అయితే ఇప్పుడు 2018 తర్వాత నుంచి ఏమన్నా కొత్త డిసీజెస్ ఏమొచ్చినా అన్ని మెడికల్ డాక్యుమెంట్ సోర్స్‌లో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నువ్వు అడిగినావు. హాయ్ డాక్, ఐ గాట్ కోవిడ్-19 అంటే ఇది ఫస్ట్ ఇక్కడికెళ్ళదు. ఎల్ఎల్ఎం దగ్గరికెళ్ళదు. నీకు మధ్యలో ఒక స్విచ్ ఉంటది. కొత్త డా డయాగ్రామ్ ఇస్తా. రాగ్‌లో సారీ. హ్మ్. ఇప్పుడు రాగ్‌లో ఇట్లా పనిచేస్తది. సంజయ్ గాడు ఇప్పుడు ఆహ్, మనం రాసాము ఒక కోడ్ ఓకేనా? కోడ్ రాసాం. ఈ కోడ్ ఏంటి బేసిక్‌గా కండిషన్ లూప్ ఓకేనా? ఆర్ ఒక కండిషనే అనుకో. సో ఆ! సో ఆహ్, 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 ఇది. సో నువ్వు ఇందాకడ క్వెషన్ అడిగినావు. హాయ్ ఐ గాట్ ఏంటి కోవిడ్-19 అని. సో ఈ కోడ్ ఏం చేస్తుందంటే ఫస్టు నీ డేటాబేస్‌కెళ్తుంది. డేటాబేస్ ఏంటి? ఎండీ అనుకో మాంగోడిబి. ఇందులో మెడికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. టిల్ 2025. సో ఈ కోడ్ ఏం చేస్తుంది? ఈ మాంగోడిబికెళ్ళి ఈ మెడికల్ డాక్యుమెంట్స్‌లోంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మళ్ళీ కోడ్‌కి ఇస్తుంది. అంతే. ఓకేనా? క్వెషన్ అడిగినావు. కోడ్ ఏం చేస్తుంది? నీ క్వెషన్ బట్టి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని నీ అయితే ఏదైతే డేటాబేస్ ఉందో అక్కడికెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వెనక్కిస్తుంది. అయిపోయిందా? సో దీనికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటి? యాక్ట్ యాస్ ఎ డాక్టర్. ఇది ఫస్ట్. డు నాట్ ఆన్సర్ ఎనీ అదర్ క్వెషన్స్ అన్‌రిలేటెడ్ టు మెడిసిన్. ఓకేనా? యాక్ట్ యాస్ ఎ డాక్టర్. డు నాట్ ఆన్సర్ ఎనీ అదర్ క్వెషన్స్ అన్‌రిలేటెడ్ టు మెడిసిన్ ఆర్ డాక్టర్ రిలేటెడ్. సో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నా. ఫైనల్లీ ఏమిస్తున్నా? దిస్ ఈస్ ద అని ఇక్కడ ఒక పారామీటర్ లాగా పెడతాం. క్వెషన్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్స్ రైట్? యూజ్ ఆన్సర్స్ అండ్ సారీ ఆహ్, ఆన్సర్ క్వెషన్.
కదా. సో ఫస్ట్ యాక్ట్ యాజ్ ఎ డాక్టర్, దాని బిహేవియర్ చెప్తాను. డు నాట్ ఆన్సర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ అన్రిలేటెడ్ టు మెడికల్. దిస్ ఈస్ ద క్వశ్చన్, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నువ్వు క్వశ్చన్ అడిగినావు, కోడ్ ఏం చేసింది, క్వశ్చన్ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ నీ డేటాబేస్ లో ఉందో తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి వస్తుంది, వచ్చి ఇక్కడ ఇస్తుంది. ఇది క్వశ్చన్, నీ క్వశ్చన్ వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, ఈ ఆన్సర్ వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. డన్. ఇన్స్ట్రక్షన్స్ లో దూర్చేస్తుంది, ఇది ఇంజెక్షన్ అంటారు. ఇంజెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఇది. నువ్వు ఈ రెండు ఈ ఆన్సర్స్ లో ఈ ఆన్సర్స్ నే యూజ్ చేయి. ఈ ఆన్సర్స్ ని యూజ్ చేసి యూసర్ అడిగిన క్వశ్చన్ కి రెస్పాన్స్ రెస్పాన్సివ్. ఓకేనా, అర్థమైంది, రైట్. సో నీకేమిస్తుంది, ఓ నో, లెట్ మీ వి నీడ్ టు ఐసోలేట్ యూ అంటాడు అని చెప్పి, వాడు ఇంకా నీకు చెప్తాడు నువ్వు ఏ మెడిసిన్స్ వాడాలి. రైట్, మెడి మెడిసిన్స్, ట్రీట్మెంట్, ఇంకా అది. సో ఇక్కడ మనకి ఇది లేదనుకో, ఎక్స్టర్నల్ డేటా సోర్స్ ఈ మాంగో డిబి కదా, లేకపోతే ప్రాబ్లం ఏమొస్తుంది చెప్పు. అంతే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చెప్పు అసలు. నార్మల్ నార్మల్ ఎల్ఎల్ఎం వాడడానికి దీనికి డిఫరెన్స్ ఏంటి. అవును, ఇదే ర్యాగ్ రా, ఇదే ర్యాగ్, దీన్నే ర్యాగ్ అంటాం. ఆ, అంతే. చూడు బేసిక్ గా నువ్వు పేర్లోనే చూడు, అరే ఇదే రా, చూడు చూడు, దీన్నే ర్యాగ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. సో ఇదిగో ఇక్కడ మెడికల్ డాక్యుమెంట్ ఉంది చూడు, ఇది యాక్చువల్ గా ఎట్లా స్టోర్ చేస్తాం, ప్లస్ ఈ కోడ్ ఎట్లా రాస్తాం, అదే కాంప్లికేటెడ్ పార్ట్ ఇక్కడ. ఇక్కడ నేను జస్ట్ నీకు పైన చెప్తున్నా, మనం కోడ్ చేసేటప్పుడు ఇబ్బంది పడతాం, కానీ జరిగేది ఇదే. ఈ కోడ్ ఒకటి వెళ్ళి నువ్వు ఉన్న డాక్యుమెంట్, అదే నువ్వు చేసిన డేటాబేస్ లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నీ ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ లో దూర్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు చెప్పింది ఏంటి ఫస్ట్, ఎల్ఎల్ఎం అంటే దానికి క్వశ్చన్ అడిగితే దానికి తెలిసినంత వరకే ఇన్ఫర్మేషన్ ఆన్సర్ ఇస్తుంది కదా. దాని తర్వాత ఒకవేళ నువ్వు 2019 2018 వరకే డేటా ఇది ట్రైన్ అయింది. సో కోవిడ్ గురించి అడిగితే చెప్పలేదు, ఎందుకు, దాని మీద అది ట్రైన్ అవ్వలేదు ఈ ఎల్ఎల్ఎం అనేది, దానికి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. దానికోసం నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం చేసావు, అంతే, ఇన్ఫర్మేషన్ అటాచ్ చేసావు. ఒక ఎల్ఎల్ఎం కి బేసిక్ గా ఇన్ఫర్మేషన్, ఒక డేటా సోర్స్ అటాచ్ చేసావు. అది రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇక్కడ నీకు ఏం జరుగుతుంది, ఇది ఏం చేస్తుంది, ఆ, ఇది రిట్రీవ్ కదా, ఇది ఆగ్మెంటేషన్, ఇదంతా ఆగ్మెంటేషన్. నువ్వు ఇన్స్ట్రక్షన్స్, ఆ, నీ ఏమో, ఆ, అంతే, ఇది జనరేషన్. సో ఇది రిట్రీవల్, ఇది ఆగ్యుమెంటేషన్. అంటే నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ డేటా ఇంజెక్షన్, అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు దాకా ఆ కోడ్ ఏమి ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేసింది, నువ్వు క్వశ్చన్ ఏం అడిగినావు, నీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అవన్నీ ఒక చోట కలుస్తాయి చూడు, దాన్నే ఆగ్యుమెంటేషన్ అంటాం. ఫైనల్లీ జనరేషన్, ఆన్సర్ జనరేట్ అవుతుంది దాన్ని బట్టి. సో ఆర్ ఏ జి డ్రాగ్. ఓకేనా, అరే నువ్వు రాసుకోరా ఎక్కడైనా. లేదు లేదు రాసుకో, నేను చెప్తున్నా కదా, రాసుకుంటే కానీ గుర్తుంది. రికార్డ్ చేస్తున్నావా, సరే సరే. కానీ ఎక్కడైనా మామూలుగా నోట్ ప్యాడ్ లో అయినా పెట్టుకో, నీకు సింపుల్ గా నెక్స్ట్ టైం లుక్ వేసేసరికి అర్థమైంది. సో ర్యాగ్ అయితే బేసిక్ ఎట్లా వర్క్ అవుతుందో తెలుసు కదా నీకు ఇప్పుడు.
ఆ! డెఫినేషన్ నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు నేను ఏమేమి ఎక్స్‌ప్లెయిన్ చేశానో నువ్వు చెయ్యి. కావాలంటే నువ్వు నన్ను డ్రా చేస్తూ ఉండమంటే చెప్తా. అది చేస్తా. నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసే కొద్దీ. ఆ! ఓకే. రైట్. అంటే ఎట్లా ఎళ్తుంది? ఈ క్వెషన్ డేటాబేస్ దగ్గర డైరెక్ట్‌గా ఎళ్తుందా? మధ్యలో ఏమైనా స్టెప్ ఉందా? కోడ్. ఆ! ఓకే. ఇక్కడ గాదు. ఇక్కడ గాదు. ఇ అరే! అరే! ఫస్ట్ నుంచి కోడు నువ్వు ఇన్ఫర్మేషన్ ఎట్లా రిట్రీవ్ చేయాలో రాసుంటదక్కడ. ఆ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ అయినాక ఎల్ఎల్ఎంకి ఎట్లా పంపించాలో అది కూడా కోడే చేస్తుంది గదా! మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. క్వెషన్ అడుగుతా ఎవరిని? ఓకే. క్వెషన్ అడిగినావు. చెప్పు నెక్స్ట్. ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. 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 రిస్ట్రిక్షన్స్‌తో పాటు ఇంకేమైనా ఉంటదా ఇక్కడ? ఇక్కడ ఏం చేసాం ఇది ఏముంది ఇక్కడ అసలు? రిట్రీవ్ ఏం చేస్తుంది? ఓకే. ఆన్సర్స్ అని రాస్తున్నా. ఆన్సర్స్. సో, ఇప్పుడు ఇక్కడ ఈ క్వెషన్ ఉంది. ఆన్సర్ ఉంది. ఎల్ఎల్ఎంకి ఎట్లా తెలుస్తుంది నువ్వు ఏం క్వెషన్ అడిగినావు, ఏం ఆన్సర్ రాసినావు అని? కోడింగ్ ద్వారా. కానీ ఇక్కడ నువ్వు చెప్పినావు ఓన్లీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పినావు ఈడ. అరే! రిస్ట్రిక్షన్స్ ఉన్నాయిరా. రిస్ట్రిక్షన్స్‌తో పాటు ఇంకేముంది? చూడు ఇక్కడ చూడు. ఆహ్, ఇప్పుడు నేను యాక్ట్ యాస్ ఎ ప్రొఫెషనల్ మొబైల్ ఫోన్ సపోర్ట్ ఏజెంట్. ఇదేంటిది? కాదు. ఇదేంటిది? యాక్ట్ యాస్ ఎ ప్రొఫెషనల్ మొబైల్ ఫోన్ సపోర్ట్ ఏజెంట్. ఏం చేస్తున్నావు? దీనికి ఏం చెప్తున్నావు? దాన్నేమంటారు ఇంగ్లీష్‌లో? అట్లా చేయమన్న యాక్షన్‌ని ఏమంటారు? ఇన్‌స్ట్రక్షన్ అంటాం. ఇన్‌స్ట్రక్షన్ ఆర్ రిస్ట్రిక్షన్. రైట్? అయితే ఇప్పుడు దాన్ని బట్టి ఇది ఇట్లా యాక్ట్ చేస్తున్నా అని చేసింది. కదా! ఇప్పుడు దానికి ఇదొక్కటే చెప్తున్నావు. ఇప్పుడు నేను ఆహ్, ఇదిగో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎల్ఎల్ఎంకి డైరెక్ట్‌గా ఓన్లీ రిస్ట్రిక్షన్స్ పెడితే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? ఇదిగో నేను ఇదే ఓకే. నేను ఇట్లా యాక్ట్ చేస్తా అన్నట్టు స్టార్ట్ చేసింది. కదా! సో, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టి డైరెక్ట్‌గా ఎల్ఎల్ఎం ట్రిగ్గర్ చేస్తే ఏమైతది? మళ్ళీ నీకు ఆన్సర్ ఇయ్యదు ఇక్కడ. ఆన్సర్ ఎట్లా ఇస్తుంది నీకు? నీ క్వెషన్ ఏంటి? ఆన్సర్ ఏంటి? ఎక్కడుంది? భయ్యా, భయ్యా చూడు. ఇక్కడ దాకా కరెక్ట్ చెప్పినావు. క్వెషన్ ఇస్తది. మనం క్వెషన్ ఇస్తాం. కోడ్‌కెళ్తుంది. కోడ్ డేటాబేస్‌లోంచి ఆన్సర్స్ రిట్రీవ్ చేస్తుంది. రిట్రీవ్ అంటే ఫెచ్. ఫెచ్ ఆర్ రిట్రీవ్. సో, అక్కడికెళ్ళి కొన్ని ఆన్సర్‌లు పట్టుకొచ్చింది. పట్టుకొచ్చినాక ఇది నువ్వు ఎల్ఎల్ఎంకి ఇస్తావా? ఇయ్యవా? ఆ! ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఎందుకే అహా! ఓకే. ఓకే. నేనేమంటున్నా నువ్వు కరెక్టే చెప్తున్నావు. నువ్వు ఎక్స్‌ప్లనేషన్ సరిగ్గా చేయనంటున్నావు. ఏమంటున్నా అంటే ఈ రిస్ట్రిక్షన్స్‌తో పాటు నువ్వు క్వెషన్ గూడా ఇస్తావు. ఆన్సర్‌లు గూడా ఇస్తావు.
నేను అంటే అంతే లేదు, ఇక్కడ 10 ఆన్సర్లు వస్తాయి, ఆ 10 ఆన్సర్లు ఇక్కడ చెప్తావు, నేను చెప్తావు దిస్ ఈస్ దీస్ ఆర్ ఆన్సర్స్ అని చెప్పి, దిస్ ఈస్ ద యూజర్ క్వశ్చన్ కదా. నువ్వు ఈ రెండు చేయకపోతే అది ఆన్సర్ ఏమి ఇస్తుంది నీకు? సో చూడు, నువ్వు ఎప్పుడైనా దీన్ని ప్రాంప్ట్ అంటారు. ప్రాంప్ట్ ప్రాంప్ట్ అంటే నీకు ఇక్కడ మనకి ఇది చూడు, మన కోడ్ లోనే చూపిస్తా. విజువల్ స్టూడియో విషయం విషయం డోంట్ సేవ్ విషయం విషయం. ఓకే, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లో యాప్ డాట్ పీవై ఎల్ఎల్ఎం అడాప్టర్స్ లో కోహియర్ ప్రాంప్ట్స్. ఇక్కడ ఏంటిది? యూఆర్ జింబ్రో, ఇది ప్రాంప్ట్ అంటాం. ఓకేనా, కనిపిస్తుందా? ఇక్కడ ఏం రాస్తున్నాయి? ఆ, ఈ ప్రాంప్ట్ ఏంటి? ఇక్కడ యాక్చువల్గా ఏమున్నాయి? ఇది ఎందుకు వాడతాం మనం ఇక్కడ? మన మన జింబ్రో చాట్బాట్ చేసాం కదా మనం, అది జిమ్ ప్రొఫెషనల్ లాగా ఎందుకు యాక్ట్ చేస్తుంది అది? ఆ, ఇదే కదా. సో ఇక్కడ చెప్పినాం చెప్పినాం ఓకే. దీంతో పాటు మనము ఇక్కడ చూసామంటే ఏది యాప్ డాట్ పీవైలో, అరే కింద ఓకే 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 ఓకే. ఆ, చూడు, ఇక్కడ ఏముంది? జిమ్ సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఇది అక్కడ ఉన్న ప్రాంప్టే. ఇది ఇప్పుడు నీకు చూపించాం, మనం చూసాం కదా ప్రాంప్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అక్కడ, నువ్వు ఇట్లా జిమ్ ప్రొఫెషనల్ అని. ఇదేంటిది? ఇక్కడ ఏం రాస్తుంది ఇక్కడ? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటారు దీన్నే. ఈ ఇన్స్ట్రక్షన్స్ లోనే నీకు రిస్ట్రిక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఉంది. ఓకేనా, నువ్వు ఒక చింబ్రో, యు యువర్ ఎంతూసియాస్టిక్ సిక్స్ ప్యాక్ మషిన్, నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తూ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని ఇన్ఫర్మేషన్ రాసి పెట్టాను. దాంతో పాటు యాక్చువల్ క్వశ్చన్, అదే యూజర్ క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఏంటి? ఐ వాంట్ టు గెట్ సిక్స్ ప్యాక్స్ అనేది ఇక్కడికే వస్తుంది యూజర్ మెసేజ్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు కంబైన్ అవుతున్నాయి, సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ మెసేజ్. ఇది ర్యాక్ కాదు, బేసిక్ ఎల్ఎల్ఎంఏ. నువ్వు జస్ట్ చెప్తున్నావు ఇట్లా యాక్ట్ చేయి, యాక్ట్ చేస్తూ వీనికి సమాధానం ఇవ్వండి, ఈ క్వశ్చన్ కి సమాధానం. అయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది? నార్మల్ ఎల్ఎల్ఎం చాట్ బాట్ అవుతుంది. దీనికి మనము ఇంకా ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఇది చూడు. ఫైనల్ ఒకసారి చెప్తున్నారు, దీనికంటే ఎక్కువ నేను చెప్పలేను ప్రస్తుతానికి అయితే. ఆ, ఒకసారి చెప్తా ఫైనల్. మరి ఓవర్ గా థింక్ చేయొద్దు, ఏమి చేయొద్దు. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడిగినావు, ఏ మంచిగా లాజిక్ చెప్తాను. నీకు దేని మీద ఇంట్రెస్ట్లు ఉన్నాయి? ఓకే సంజయ్, నువ్వు పోయి ఫస్ట్ క్వశ్చన్ అడిగిన ఒక మ్యూజిక్. సో ఇట్లా ఈ మ్యూజిక్ ఉంది, ఎవరు రాశారు? ఓకేనా? సో ఈ మ్యూజిక్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది? 2025లో రిలీజ్ అయింది కదా. ఓకే, అప్పుడు మన కోడ్ ఏం చేస్తుంది? ఒక డేటాబేస్ కి కనెక్ట్ అయి ఉంది మన కోడ్. ఓకేనా? క్లియర్ ఇక్కడ దాకా? అవును, క్వశ్చన్ అడిగినావు, ఈ ఒక మ్యూజిక్ నాకు నచ్చింది, దీని పేరు ఇది, బట్ ఇది ఎవరు రాశారు? హూ సాంగ్ దిస్ సాంగ్ అని అడిగినావు. అడిగితే మన కోడ్ ఏం చేస్తుంది? ఈ క్వశ్చన్ తీసుకొని ఈ క్వశ్చన్ రిలేటెడ్ అయితే ఇన్ఫర్మేషన్ మన డేటాబేస్ తో ఉందో నీకు వాపస్ ఇస్తుంది, పేర్లు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా మ్యూజిషియన్ పేరు చెప్పు.
AR. స్పెల్లింగ్ రెహమాన్. ఇంకొకరిదైనా పేరు చెప్పు. ఇంకొకరిదైనా తెలుసా? ఓకే. సో, ఇట్లా ఇది నాకు కోడ్ ఏం చేస్తుంది, మన డేటాబేస్‌లోకెళ్ళి ఇట్లా కొన్ని పేర్లు తీసుకొచ్చింది. ఏఆర్ రెహమాను, అని అట్లా తీసుకొచ్చి నెక్స్ట్ స్టెప్పు ఏం చేస్తుందంటే ప్రాంప్ట్ మధ్యలో ప్రాంప్ట్ ఉంటది. ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఇప్పుడు నీకు చూపించాను కదా! మన కోడ్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఇట్లా రైట్? యూ ఆర్ ఎ మ్యూజిక్ ఎక్స్‌పర్ట్. సో, ఇక్కడ ఏమంటావు? ఆహ్, థిస్ క్వెషన్, థిస్ ఈస్ ఆన్సర్, ఆన్సర్స్ బోల్డ్ ఉండాలి. ఇందులో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఫైనల్లీ ఆన్సర్ కరెక్ట్‌లీ. రైట్? ఇక్కడ ఏంటి ఫస్ట్? యూ ఆర్ ఎ మ్యూజిక్ ఎక్స్‌పర్ట్. దిస్ ఈస్ క్వెషన్, దిస్ ఈస్ ఆన్సర్, ఆన్సర్ కరెక్ట్‌లీ. ఇదంతా ప్రాంప్ట్‌లో ఉంది. సో, ఇక్కడ నేనేం చేశానంటే, ఈ యొక్క ప్రాంప్ట్‌లో యాక్చువల్ క్వెషన్ తీసుకెళ్ళి ఇందులోనే దూర్చిన. నెక్స్ట్ ఈ యొక్క ఆన్సర్‌లు, పేర్లు కూడా తీసుకెళ్ళి ఇక్కడ దూర్చిన. సో, ఇప్పుడు నాకు ఈ ప్రాంప్ట్‌లో ఏముంది? ఇన్‌స్ట్రక్షన్‌లున్నాయి. ఓకే. ఈ ఇన్‌స్ట్రక్షన్ అంటే రిస్ట్రిక్షన్‌లు కూడా ఉంటాయి ఇందులోనే. ఓకే. జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని గుర్తుపెట్టుకో. ప్లస్ యూజర్ క్వెషన్ అండ్ ఆన్సర్. సో, ఇక్కడ నాకేముంది? ఇన్‌స్ట్రక్షన్‌లున్నాయి. క్వెషన్ ఇక్కడే ఉంది. ఆన్సర్ ఇక్కడే ఉంది. అయితే ఈ కోడ్ ఏం చేసింది? ఇక్కడ ఈ ప్రాంప్ట్‌లో అన్నీ మెర్జ్ చేసింది. కలిపేసింది ఇక్కడే. కలిపి అప్పుడు ఎల్ఎల్ఎంకి పంపిస్తున్నాం. ఈ ఎల్ఎల్ఎం ఏంటి? క్లాడ్ ఏదో ఒకటి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ క్లాడ్ అయ్యవచ్చు, ఓపెన్ ఏఐ అయి ఉండొచ్చు. ఇంకేమైనా ఉన్నాయా? జెమినీ అయి ఉండొచ్చు. సో, ఇది దీన్ని అర్థం చేసుకుంటుంది ఇన్‌స్ట్రక్షన్స్‌ని. ఓకే. వీడు నన్ను మ్యూజిక్ ఎక్స్‌పర్ట్ లాగా యాక్ట్ చేయమంటున్నాడు. డన్. ఓకే. వీడు నాకు యూజర్ క్వెషన్ ఇచ్చిండు. క్వెషన్ ఏం అడుగుతుండు? ఆహ్, హూ సాంగ్ థిస్ సాంగ్ అని అడిగిండు. ఓకే. డన్. కానీ నాకు ఆన్సర్ తెలీదు. ఎందుకంటే నేను 2019 వరకే నాకు నాలెడ్జ్ ఉంది. ఇదేదో మ్యూజిక్ 2025లో అంటున్నారు. నాకు తెలీదు. సో, ఈ ఆన్సర్‌ని రిఫర్ చేసుకుంటా. ఓహ్! వీడు ఆన్సర్‌లు కూడా ఇక్కడే ఇచ్చిండు. దీంట్లోంచి ఏదో ఒకటి కరెక్టే ఉంటది అని చూస్తాం. ఈ ఆన్సర్‌లో వీళ్ళ పాటలుంటాయి. ఏఆర్ రెహమాన్ ఏమేం పాటలు పాడిండు, డేట్‌లు అన్నీ ఉంటాయి. రైట్? సో, చూసి అచ్చా! ఏఆర్ రెహమాన్ అనే అతను 2025లో ఈ పాట పాడిండు. ఆ పాట మనోడు సంజయ్ అడిగిన క్వెషన్‌కి మ్యాచ్ అయితుంది. డన్ అని అర్థం చేసుకొని నీకు ఆన్సర్ ఇస్తుంది. ఏఆర్ రెహమాన్ సాంగ్ థిస్ సాంగ్. ఓకేనా? ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్పు నువ్వు. ఏమైతుంది ఇక్కడ? హ్మ్. ఏం రిట్రీవ్ అయితుంది? ఆ! హ్మ్. అవును. దాని రిలేటెడ్ డేటా. అవును. హ్మ్. ఇన్ఫర్మేషన్. అవును. వెళ్తుంది. అవును. సో, అవును. ప్రాంప్ట్‌కెళ్తుంది. అవును. హ్మ్. హ్మ్. ఆ! మంచి పాయింట్. మంచి పాయింట్. హ్మ్. ఓకే. సో, నాకు నువ్వు చెప్పిన దాంట్లో ఇక్కడి వరకు అర్థమైంది. వీడు క్వెషన్ అడిగాడు కదా! దాని తర్వాత కోడ్ ఏమి చేసింది డేటాబేస్‌లోకెళ్ళి ఆన్సర్‌లు తీసుకొచ్చింది. రిట్రీవ్ చేసింది. దాని తర్వాత ఏం జరిగింది? ప్రాంప్ట్‌లో ఏమేమి జరుగుతున్నాయి?
ఇన్స్ట్రక్షన్ చూస్తుంది ఇంకా ప్రైవసీ పక్కన పెట్టేస్తుంది కాస్త కాంప్లికేట్ అవుతుంది. బట్ నువ్వు చెప్పింది కరెక్టే. ఇన్స్ట్రక్షన్ ఇక్కడే ఉంది. ఇన్స్ట్రక్షన్, క్వశ్చన్, ఆన్సర్. అంతే. అంటే ఇది ఏదో మ్యాథమెటికల్ ఫార్ములా ప్రొవైడ్ చేస్తుంది కానీ అది 100% కరెక్ట్ అవ్వదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అందుకనే మనము ఇట్లా మల్టిపుల్ ఇది అవ్వచ్చు. ఏఆర్‌రేహమాన్ అవ్వచ్చు. అని అవ్వచ్చు. అట్లా అని చెప్పి అన్ని ఒక 10 టాప్ 10 రిజల్ట్స్. టాప్ 10 రిజల్ట్స్ ఇక్కడ పెట్టేసినాం. సో ఏమైంది? వీడెళ్ళిండు, క్వెషన్ అడిగిండు, కోడ్ ఏం చేసింది?